ఇక సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మారుతున్నాయంటూ హైకోర్టు సీరియస్ అయింది. దందాలకు అడ్డాలుగా మారుతున్నాయంటూ ఫైర్ అయ్యింది. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయట్లేదనే పిటిషన్స్ ఎక్కువగా వస్తున్నాయంటూ మండిపడింది. నాగోలుకు చెందిన సుదర్శనం అనే వ్యక్తి ఫ్లాట్ వివాదంలో పోలీసులు 55 లక్షలకు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ తనను నిర్బంధించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నాగోల్ కేసులో బాధితుడిని నిర్బంధించిన వ్యవహారంలో వర్చువల్గా హాజరైన అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19న పిటిషనర్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించాలని ఆదేశించింది. వెంటనే ఎస్ఓపీ రూపొందించాలని డీజీపీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లు సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారని మండిపడింది. సదరు ఎస్ఓపీలను వెబ్సైట్లలో ప్రతి పోలీస్ స్టేషన్లలో ప్రదర్శించాలని తెలిపింది. ఆస్తి వివాదాలతో వచ్చే వారికి సివిల్ కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని, ఆ విషయం పోలీసులు చెప్పాలని స్పష్టం చేసింది.